షలోం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. 1 Samuel chapter 12 verse 22. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. For the sake of his great name, the Lord will not reject his people, because the Lord was pleased to make you his own. కొంతమంది మనుషులు నిరంతరం ఒక రకమైన అభద్రతా భావంతో జీవిస్తారు. ముఖ్యంగా కొన్ని విధాలైన మనుషులతో వారికున్న సంబంధ బాంధవ్యాలు నిలకడగా ఉంటాయో లేదోనని. దీనికి వారు గతంలో కొన్ని ఆటుపోట్లను ఎదుర్కోవటాన్ని బట్టి కూడా కావచ్చు. ఈనాటి వాగ్దానము మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. ఎందుకంటే విడిచిపెట్టబడతామేమో అనే భయానికి శాశ్వతమైనటువంటి జవాబు ఈ పై వచనము. మన పట్ల తనకున్న గొప్ప ప్రణాళికలను బట్టి, తన నామ ఘనతను బట్టి ఎన్నటెన్నటికి దేవుడు తన ప్రజలను విడిచిపెట్టరని మనకు దేవుడు డిక్లేర్ చేస్తున్నారు. అయితే గుడ్ న్యూస్ ఏమిటంటే, ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యూ అండ్ యువర్ గుడ్ వర్క్స్ బట్ ఆన్ హిమ్. మనమంతా కూడా ఆ దేవాది దేవునికి ఏర్పరచుకున్న వంశమని, తన కుటుంబంలోని వ్యక్తులమని నిరంతరం మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. ఎందుకంటే సర్వసృష్టికర్త బిడ్డలమని, రాజులకు రాజైన ఆ మహోన్నతిని వారసులమని మరచి ఒక్కోసారి అనాథలుగా కాలాన్ని, బ్రతుకును భారంగా గడుపుతూ ఉంటాం. అన్ని విధాలైన అభద్రతా భావనల నుండి వైదొలగి నిత్య నివాసిని నిరంతరం హత్తుకుని జీవిద్దాం. హల్లెలూయా. మా ప్రియ పరలోకపు తండ్రి, మేమంతా పరలోకపు వారసులమని ఎరిగిన వారుగా మా జీవితాలు జీవించటానికి తగిన జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.